ఇంకా బాలు అయితే తన కుటుంబాన్ని మలేషియాకి తీసుకొని వెళ్తానని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. ఇంకా బాలు మాటలు విని రోహిణి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది, తన గుట్టు ఎక్కడ బయటపడుతుందని. ఇంకా రోహిణి అయితే ఇంకా ఒక ప్లాన్ వస్తుంది. ఆ ప్లాన్ ఏంటంటే తన బాబాయ్ మటన్ కొట్టోడి చేత బూడిదని తీసుకొని రమ్మనిద్ది. ఇంకా బూడిదని తీసుకొని ఆయనైతే బాలు వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా అందరూ ఒక చోటకి చేరతారు. మటన్ కొట్ట ఆయనైతే ఏడుస్తూ ఇలా అంటాడు, రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో చనిపోయారు, పోలీసులు ఆయన్ని హింసించి చంపేశారు అని చెప్తాడు ఎంతో ఏడుస్తూ. దానితో అక్కడున్న వాళ్ళందరూ కుటుంబం సభ్యులైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇదంతా రోహిణి ప్లానే. ఆ విషయం మాత్రం ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియదు. కానీ బాలు మాత్రం ఆ మటన్ కొట్టు షాప్ వ్యక్తి మాటలు మాత్రం అస్సలు నమ్మడు. బాలుకి చాలా అనుమానం వస్తుంది. ఇంకా వెంటనే ప్రభావతి అయితే ఏడుస్తూ ఇలా అంటుంది, మలేషియాలో ఆయన చనిపోతే ఆయన ఆస్తంతా నా కోడలు రోహిణికే కదా వస్తుంది అని చెప్తూ ఉంటుంది ఆస్తి గురించి ఆలోచిస్తూ. ఇంకా వెంటనే మటన్ కుట్టయినైతే ఇలా అంటాడు, అక్కడ ఆస్తుల కోసమే రోహిణి వాళ్ళ నాన్ని చంపేశారు, మీరు కూడా ఆస్తుల కోసం వెళ్తే మిమ్మల్ని కూడా చంపేస్తారు, నా మాట విని మీరు మలేషియా ట్రిప్ ని మాత్రం మానేయండి అని మటన్ కొట్టయినైతే చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత బాలు మీనా అయితే మేడ మీదకి వస్తారు. బాలుకి మటన్ కొట్టి వ్యక్తి మీద అనుమానం రావడంతో బాలు అయితే మీనాతో ఇలా అంటాడు, మీనా నాకెందుకో ఆయన మాటలు నమ్మాలని లేదు, ఇదంతా రోహిణి ప్లాన్ ఏమో అని నాకు అనిపిస్తుంది అని బాలు అయితే ఎంతో స్ట్రాంగ్ గా మీనాతో చెప్తాడు. ఇంకా వెంటనే మీనా కూడా ఇలా అంటుంది, అవునండి నాకు కూడా నమ్మాలని లేదు, ఇదంతా ఏదో చూస్తుంటే ఏదో ప్లాన్ లాగా ఉంది అని మీనా కూడా బాలుకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా వెంటనే బాలు అయితే దీన్ని ఇక్కడితో వదిలేయకూడదు, నేను ఎలాగైనా నిజాన్ని కనుక్కొని రోహిణి గుట్టుని బయట పెడతాను అని బాలు అయితే మీనాతో ఛాలెంజ్ చేస్తాడు. నిజంగానే రోహిణి గుట్టు బయటపడుతుందా? ఇప్పుడు ఇంకా వీళ్ళ మలేషియా ట్రిప్ క్యాన్సిల్ అయినట్టేనా? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే తర్వాత ఎపిసోడ్ ని చూసేయండి. తర్వాత ఎపిసోడ్ ని చూద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.